హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్. మనం ఈ సెషన్లో స్టాక్ మార్కెట్ సంబంధించి స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ మీద డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. దానికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లైక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అలానే ట్యాక్స్ ఆన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ట్యాక్స్ ఆన్ ఇంట్రాడే ట్రేడ్స్, అలానే F&O ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం మనం, దాని మీద వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్. ఈ విధంగా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మీద, అలానే మనకు వచ్చిన F&O ట్రేడ్స్ మీద వచ్చిన ప్రాఫిట్ మీద మొత్తం ట్యాక్స్ కట్టకుండా దాని డిఫరెంట్ కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనం క్లెయిమ్ చేసుకోగలిగే ఎక్స్పెన్సెస్ చాలామంది యూజ్ చేయరు. ఆ ఎక్స్పెన్సెస్ని ఎలా క్లెయిమ్ చేసుకొని మన ప్రాఫిట్ని తగ్గించుకుంటూ మనం తక్కువ ట్యాక్స్ పే చేసేటట్టు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది డిస్కస్ చేద్దాం. అలానే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి మేబీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లాసెస్ రావచ్చు. ఆ లాసెస్ని అదర్ ఇన్కమ్స్ మనకు ఉంటూ ఉంటాయి కదా, వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఎలాగో ఉంటుంది, ఫ్యూచర్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఎనీవే మనం అవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అది కాకుండా లేటెస్ట్ ఇయర్లో వచ్చిన ఇన్కమ్స్ మీదే అడ్జస్ట్ చేసుకొని వాటి మీద ట్యాక్స్ పడకుండా కూడా మనం ఎలా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఈ సెషన్లో ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి అలానే ట్రేడర్స్కి కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. సో మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చు ఈ సెషన్ ద్వారా. సో సెషన్లోకి వెళ్దాం. ముందుగా లాంగ్ టర్మ్ అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో స్టార్ట్ చేద్దాం. మనకి స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, ETFs మీద ముందుగా మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి చూద్దాం. సో దీంట్లో చూసినట్టయితే మనకి స్టాక్స్ మీద, అలానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, అలానే ఈక్విటీ ETFs, వీటి మీద మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లెస్ దెన్ 1 year మీరు హోల్డ్ చేసి మీకు కొంత ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% లెవీ చేయడం జరుగుతుంది అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసాము ఒక 10 months బ్యాక్. సో ఒక 20,000 ప్రాఫిట్ వచ్చింది, దాన్ని మనం అమ్మేసాం 1 year లోపు. కాబట్టి మనకు ఆ 20,000 మీద 15% ట్యాక్స్, అంటే 3,000 ట్యాక్స్ మనం పే చేయని అవసరం ఉంటుంది అనమాట. సో అలానే ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. మనకి లాస్ వచ్చింది అనుకోండి, ఇదే కేసులో మనం 10 months బ్యాక్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసాం, బట్ మన మనీ అవసరం అయ్యి 10 months తర్వాత అమ్మేసాం, ఒక 20,000 లాస్ వచ్చింది. 1 lakh ప్లేస్లో మనకి 80,000 ఉంది, 20,000 లాస్ వచ్చింది. ఆ లాస్ని మనం నెక్స్ట్ 8 years వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నెక్స్ట్ 8 yearsలో ఏ ఇయర్లో అయినా కూడా మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్తో అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్లో 20,000 సంబంధించిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టకుండా చూసుకోవచ్చు అనమాట. ఇంకా సెకండ్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి మోర్ దెన్ 1 year మనం స్టాక్స్ కానివ్వండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అలానే ఈక్విటీ ETFs కానివ్వండి, అలానే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ ఓరియంటెడ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అవి కూడా ఈ కేటగిరీలోకి వస్తే మోర్ దెన్ 1 year హోల్డ్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, సో దాని మీద మనం 10% ట్యాక్స్ పే చేయని అవసరం ఉంటుంది. దీనికి ఒక ఎగ్జంప్షన్ ఉంది. మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 lakh వరకు కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 year బ్యాక్ ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసాం, దాని మీద మనకి ఒక 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. అంటే 12 lakhsకి మనం సెల్ చేసాం 1 year అయిన తర్వాత. 2 lakhs ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 2 lakhs మీద 10% అంటే ఎంత అవుతుంది, 20,000 అవుతుంది. బట్ 20,000 మనం పే చేయని అవసరం లేదు, ఎందుకంటే ఒక 1 lakh వరకు ఎగ్జామ్షన్ ఉంది. 1 lakh, ఆ 2 lakhs నుంచి 1 lakh రిడ్యూస్ చేసిన తర్వాత ఇంకో 1 lakh మిగులుతుంది కదా, ఆ 1 lakh మీద మాత్రమే 10% అంటే 10,000 అవుతుంది, ట్యాక్స్ పే చేయని అవసరం ఉంటుంది అనమాట. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగానే లాస్ వచ్చింది అనుకోండి ఒక 2 lakhs, ఆ 2 lakhsని కూడా అగైన్ 8 years పాటు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, స్టాక్స్లో కానివ్వండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఈ లాస్ని అడ్జస్ట్ చేసి ఫ్యూచర్ ఇయర్స్లో మనం ట్యాక్స్ పడకుండా చూసుకోవచ్చు. ఇంకొక పాయింట్ చాలామందికి క్లారిటీ ఉండదు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రెండింటిలోని ఫ్యూచర్ ఇయర్స్లో అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉందో అది మటుకు ఫ్యూచర్ ఇయర్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అగెనిస్ట్గా మాత్రమే అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్రాడే అంటే మనం డైలీ ట్రేడ్ చేస్తుంటాము. సో హారిజన్ వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు మనకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. దీంట్లో ప్రాఫిట్ వచ్చినట్టయితే మనం ఏదైతే ఇన్కమ్ స్లాబ్లో ఉన్నామో, మన ఇన్కమ్ స్లాబ్ 10% ఉంటే 10% ట్యాక్స్ పడుతుంది, 20% ఉంటే 20%, 30% ఉంటే
30% దీని మీద ట్యాక్స్ పడుతుంది అనమాట. సో ఈ ఇంట్రాడే లాసెస్ ఏదైతే ఉందో ఇవి 4 years వరకు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసి మనకి ఈక్విటీలో డివిడెండ్స్ వస్తాయి, అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా డివిడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డివిడెండ్స్ వస్తాయి. వీటి మీద ట్యాక్స్ వచ్చేసి మన ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ట్రాన్సాక్షన్స్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో 1 second డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు 100% క్లారిటీ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో రామకృష్ణ నాయన్కి 3 lakhs క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఈ క్యాపిటల్ గెయిన్లో 1.5 lakh వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 1.5 lakh వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే ఒక 1 lakh ఎగ్జామ్షన్ ఉంటుంది, రైట్? సో 1 lakh ఎగ్జామ్షన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకెంత మిగులుతుంది? 50,000 మిగులుతుంది. ఈ 50,000 మీద 10% ట్యాక్స్ పే చేయాలంటే 5,000 ట్యాక్స్ పే చేయాలి నార్మల్గా అయినట్టయితే. ఓకే, ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చూద్దాం ఇప్పుడు. ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 15% ట్యాక్స్ అనుకున్నాం కదా, 1,50,000 మీద 15% పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రామకృష్ణ నాయన్కి ఓన్లీ 3 lakh మాత్రమే ఇన్కమ్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఇంకా వేరే ఇన్కమ్ ఏది లేదు అని అస్యూమ్ చేసుకుందాం సింప్లిసిటీ పర్పస్కి. సో ఇప్పుడు ఈయన టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 2 lakhs అవుతుంది. సో జనరల్గా 2,50,000 కంటే బిలో వచ్చిందనుకోండి, ఈవెన్ క్యాపిటల్ గెయిన్స్ అయినా కూడా మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. చాలామంది అనుకుంటుంటారు ఖచ్చితంగా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఆ 10% 15% ఏదైతే ఉందో మన ఇన్కమ్తో సంబంధం లేకుండా ట్యాక్స్ పే చేయాలి అని అనుకుంటారు. అలా ఏం లేదు. ఇవి 2,50,000 బిలో ఉన్నాయనుకోండి, వేరే ఇన్కమ్ ఏమీ లేదనుకోండి, ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే బ్రోకరేజ్ అండ్ అదర్ ఛార్జెస్ కూడా ఈ క్యాపిటల్ గెయిన్స్లోంచి అడ్జస్ట్ చేసి మనం ట్యాక్స్ పే చేయని అవసరం ఉన్నట్టయితే బ్రోకరేజ్ అండ్ అదర్ ఛార్జెస్ అడ్జస్ట్ చేసిన తర్వాత మాత్రమే మిగతా అమౌంట్ మీద మాత్రమే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పే చేయాలి. అలానే ఎస్ఎస్టీ మటుకు ఇందులో మనం డిడక్ట్ చేయడానికి ఉండదు. మిగతా అదర్ ఛార్జెస్ అన్నీ, అదర్ సెబీ ఛార్జెస్ కానీ అదర్ ఛార్జెస్ అన్నీ కూడా మనం ఇక్కడ డిడక్ట్ చేయొచ్చు మన క్యాపిటల్ గెయిన్ నుంచి. అలానే ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శాలరీ ఇన్కమ్ ఉందనుకోండి, ఏటీసీ కానివ్వండి అదర్ డిడక్షన్స్ కానివ్వండి డిడక్ట్ చేయడానికి ఉంటుంది. మీకు ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్ మాత్రమే ఇన్కమ్గా ఉన్నట్టయితే ఏటీసీ డిడక్షన్స్ డిడక్ట్ చేయడానికి ఉండదు. ఇంకా డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద మనం ట్యాక్సేషన్ ఎలా పే చేయాలి? డెట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి లెస్ దెన్ 3 years అయినట్టయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. దాని మీద మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అగైన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో లాసెస్ రావడం అనేది వెరీ వెరీ రేర్, బట్ ఇన్ కేస్ వచ్చినట్టయితే అన్ఫార్చునేట్గా వచ్చినట్టయితే అవి కూడా 8 years పాటు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చిన గెయిన్స్కి ఎగనెస్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చూసినట్టయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్కి మోర్ దెన్ 3 years మీరు హోల్డ్ చేసినట్టయితే దాని మీద వచ్చిన ఇన్కమ్ మీద 20% ట్యాక్స్ పే చేయాలి. ఎగ్జాక్ట్గా 20% కాదు, ఏదైతే మీ క్యాపిటల్ గెయిన్ వస్తుందో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ని ఇండెక్సేషన్ చేసి అడ్జస్ట్ చేస్తారు. దాని మీద వచ్చిన గెయిన్ మీద 20%, అంటే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 20% కన్నా తక్కువ ఉంటుంది. ఎనీవే ఇండెక్సేషన్ గురించి మనం తర్వాత ఇంకొక సెషన్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లాంగ్ టర్మ్ లాస్ వచ్చింది అనుకుంటే దాన్ని కూడా మీరు 8 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఎఫ్&ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద మీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చినట్టయితే, ప్రాఫిట్ వచ్చినట్టయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మీరు ట్యాక్స్ పే చేయాలి. అలా కాకుండా లాస్ వచ్చినట్టయితే 8 years పాటు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వచ్చిన ఆప్షన్స్ ప్రాఫిట్ మీద దీన్ని ఎగ్నెస్ట్గా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్కస్ చేయాల్సింది, ఈ ఎఫ్&ఓ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది బిజినెస్ ఇన్కమ్ లాగా, నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ లాగా కన్సిడర్ చేయబడుతుంది అనమాట. వేరేస్ ఇంట్రాడే ప్రాఫిట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది, అది స్పెక్యులేటివ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయబడుతుంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే మనం ఎఫ్&ఓ చేస్తూ ఉన్నట్టయితే దాన్ని బిజినెస్ ఇన్కమ్ లాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేసినట్టయితే మీరు ITR 3 అని ఒకటి ఉంటుంది, దాంతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఎఫ్&ఓ ప్రాఫిట్ని బిజినెస్ ఇన్కమ్ కన్సిడర్ చేసినప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ఇవి అగైన్ తర్వాత డిస్కస్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. దానికి వెళ్ళే ముందు మీరు ఇన్వెస్ట్ చేసే ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాటి మీద వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ గెయిన్కి కన్సిడర్ చేయాలా, బిజినెస్ ఇన్కమ్ కన్సిడర్ చేయాలన్నది డిస్కస్ చేద్దాం. మీరు స్టాక్స్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా చూపిస్తున్నారా లేకుంటే స్టాక్ ఇన్ ట్రేడ్ లాగా చూపిస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్.
మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తుంటే ఆల్రెడీ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే అనుకున్నామో అలానే ట్యాక్సేషన్ ఉంటుంది. అలా కాకుండా మీరు స్టాక్ ఇన్ ట్రేడ్గా ట్రీట్ చేస్తారనుకోండి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు కానీ అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా విత్ ఇన్ 1 వీక్లో ప్రాఫిట్ వస్తే మీరు అమ్మేస్తారు, లేకుంటే విత్ ఇన్ 1 మంత్లో ప్రాఫిట్ వస్తే అమ్మేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో దాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు అది బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేయబడుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి క్వాంటమ్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్. మీ ఏదైతే స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే స్టాక్ ట్రేడింగ్ ఉందో అది క్వాంటమ్ మేబీ మోర్ దెన్ 1 CR దాటింది అనుకోండి లాస్ట్ ఇయర్లో మీ టర్న్ ఓవర్, అప్పుడు దాన్ని బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తారనమాట. అంటే మోర్ దెన్ 1 crore దాటడానికి 1 crore మీ ఇన్వెస్ట్మెంట్ ఉండవసరం లేదు. ఈవెన్ 5 lakhs 10 lakhs ఉన్నా కూడా మీరు కొనటం అమ్మటం చేశారంటే ఓవరాల్ టర్న్ ఓవర్ 1 crore దాటే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు అది బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తారు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ ది సెక్యూరిటీస్. ఈ హోల్డింగ్ పీరియడ్ అన్నది మేబీ 10 months 1 year పాటు హోల్డ్ చేసి మీరు అమ్మారనుకోండి, అది లాంగ్ టర్మ్ రీజనబుల్గా లాంగ్ టర్మ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అలాంటప్పుడు దానికి క్యాపిటల్ గెయిన్ అంటాం. అలా కాకుండా మేబీ 1 week 1 month 2 monthsలోనే మీరు అమ్మటం కొనటం చేస్తున్నారు అనుకోండి, సో దాన్ని బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయొచ్చు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, మీరు అలాంగ్ విత్ ది స్టాక్స్ F&O కూడా చేస్తున్నారు, F&O కాంబినేషన్స్తో స్టాక్స్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, మోస్ట్ లైక్లీ దాన్ని బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేయొచ్చు అనమాట. సో మీ ట్యాక్స్ ఫైలింగ్లో మీ స్టాక్స్ ఏదైతే షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తున్నారా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తున్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని మీరు ఫైల్ చేసే ఫైలింగ్ టైప్ కూడా మారుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తున్నట్టయితే, F&O ట్రేడ్స్ ఎలాంటివి చేయనట్టయితే మీరు ITR 1 ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బిజినెస్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేసినట్టయితే ITR 3 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ ITRs గురించి ఎనివి తర్వాత సెషన్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి, మనం ఏదైతే స్టాక్స్లో వచ్చిన ఇన్కమ్ని కానివ్వండి, F&Oలో వచ్చిన ఇన్కమ్ని కానివ్వండి, బిజినెస్ ఇన్కమ్ లాగా మనం ట్రీట్ చేసినట్టయితే సో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ బిజినెస్లో మేబీ మనకు ఒక క్లాత్ షోరూమ్ ఉన్నట్టయితే అదొక బిజినెస్, రైట్? దానికి వచ్చి బిజినెస్ ఇన్కమ్కి ఆపోజిట్గా మనకు చాలా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. మనకి స్టాఫ్ ఉంటుంది, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆఫీస్ రెంట్ పే చేయాల్సి ఉంటుంది, అలానే ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, ఇలా చాలా ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవుతూ ఉంటాయి, రైట్? ఇవన్నీ కూడా ఆ ప్రాఫిట్ నుంచి రెడ్యూస్ చేసి మిగతా ఏదైతే అల్టిమేట్ ప్రాఫిట్ ఉందో దాని మీద ట్యాక్స్ పే చేస్తారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ ఇన్కమ్ మీద కూడా మనం రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసి మిగిలిన దాని మీద మాత్రమే ట్యాక్స్ పే చేసే అవకాశం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ విధంగా మనకి వచ్చిన ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ మనం తీయాలంటే మనకు పార్ట్నర్షిప్ కంపెనీనే ఉండాలని అనుకుంటారు, అది రాంగ్ అజంప్షన్. అలా ఏం లేదు. యాజ్ అన్ ఇండివిజువల్గా కూడా మీరు ITR 3 ఫైల్ చేసుకుని ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ రిడ్యూస్ చేసుకుని మీ ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఉంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది మనం ఎలాంటి ఎక్స్పెన్సెస్ని స్టాక్ మార్కెట్ ఇన్కమ్కి ఎగ్నెస్ట్గా యాజ్ ఏ బిజినెస్ ట్రీట్ చేసినప్పుడు తీయొచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ సతీష్ అనే ఆయనకి F&O ప్రాఫిట్ ఒక 10 lakhs వచ్చింది అనుకుందాం. సో దాని నుంచి ఎలాంటి ఎక్స్పెన్సెస్ని రిడ్యూస్ చేయొచ్చో చూద్దాం. ఆఫీస్ రెంట్, మేబీ తను ఒక చిన్న ఆఫీస్ తీసుకుని అక్కడ తను ట్రేడింగ్ చేసుకుంటున్నాడు అనుకోండి, ఒక 20,000 ఆఫీస్ రెంట్ అనుకుంటే పర్ మంత్ ఇంటూ 12 వేసినట్టయితే 2,40,000 మన ఎక్స్పెన్సెస్ లాగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే మేబీ ఒక ఎంప్లాయీ తనుకున్నాడు F&O సంబంధించి రీసెర్చ్ చేయడానికి కానివ్వండి, ఆర్ఎల్స్ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు అనుకోండి, 25,000 ఇంటూ 12 ఒక 3 lakh rupees మనం ఎక్స్పెన్సెస్ లాగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే ఇంటర్నెట్ బిల్ ఒక 1,000 పర్ మంత్ 12,000 తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 500 ఇంటూ 12 6,000 తగ్గించుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఏవైతే జెన్యున్గా మీకు ఒరిజినల్ ఎట్లాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇలా చేయించుకోవచ్చు. అలానే మేబీ సతీష్ ఆప్షన్స్ రిలేటెడ్ కోర్స్ ఏదైనా చేశాడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, దానికి ఒక 10,000 స్పెండ్ చేశాడు అనుకోండి, అది రిలవెంట్ ఎక్స్పెన్స్, అది కూడా ఇక్కడ చూపించుకోవచ్చు. అలానే తనకు ఒక కార్ ఉంది, లేదంటే ఒక 2-wheeler ఉంది. కార్ ఉన్నట్టయితే మేబీ ఒక 10 lakhs వర్త్ అయిన కార్ ఉందంటే మేబీ ఒక 1 lakh rupees 15% డిప్రిషియేషన్ దాని మీద చూపించుకోవచ్చు. ఒక 1 lakh rupees డిప్రిషియేషన్ చూపించుకోవచ్చు. మేబీ 2-wheeler ఉందనుకోండి, 2-wheeler ఉన్నట్టయితే ఒక 1 lakh వర్త్ ఆఫ్ 2-wheeler ఉందనుకోండి, దాంట్లో ఒక 20,000
డిప్రిషియేషన్ లాగా చూపించుకునే అవకాశం ఉంటుంది. అలానే తను ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉండొచ్చు, అలానే టేబుల్ ఉండొచ్చు, చైర్స్ ఉండొచ్చు, కొంత ఫర్నిచర్ ఉండొచ్చు. ఈ ట్రేడింగ్ సంబంధించి ఏదైతే యూజ్ చేస్తుంటాడో దాని మీద కూడా డిప్రిషియేషన్ చూపించుకోవచ్చు. అలానే రిలేటెడ్గా ఈ ట్రేడింగ్ సంబంధించిన బ్రోకరేజ్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి మనకి, అలానే అదర్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ లాగా చేయించుకోవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసినట్టయితే 10 lakhs నుంచి మిగిలిన ఎంత ట్యాక్సిబుల్ ఇన్కమ్ 2,62,000. ఇతనికి ఓన్లీ ఈ ఇన్కమ్ మాత్రమే ఉంది. ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రేడర్ అనుకోండి, ఇతను ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇది 5 lakh లోపు వచ్చేసింది కాబట్టి ఎఫెక్టివ్గా 5 lakh లోపు ఇన్కమ్ అన్నట్టయితే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎలాంటి ట్యాక్స్ మనకి పడదు. సో ఈ విధంగా మీకు ప్రాఫిట్ వచ్చినప్పటికీ ప్రాఫిట్ మొత్తం మీద మీరు 30% 20% ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఈ విధంగా జెన్యున్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూపించుకుని ట్యాక్స్ పడకుండా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇండివిజువల్ ఫైలింగ్, లైక్ మన ఐటీఆర్ 1లో ఫైల్ చేసినట్టయితే ఇలాంటి ఎక్స్పెన్సెస్ ఏవి కూడా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ప్రాఫిట్ వచ్చిన సినారీ చూసాం. అలా కాకుండా చాలామందికి F&Oలో లాసెస్ కూడా రావచ్చు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో హ్యూజ్ లాస్ వచ్చి ఉండొచ్చు. సో లాస్ వచ్చినప్పుడు మరి ఎలా ట్రీట్మెంట్? సో ఆ లాస్ని మనం వేరే ఇన్కమ్స్ మనకు ఉండొచ్చు కదా, దానికి ఎగనెస్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఆ లాస్ని దానికి ఎగనెస్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఆ ఇన్కమ్స్ మీద ట్యాక్స్ పడకుండా చూసుకునే అవకాశం ఉందా? ఇవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పాయింట్ కూడా మన ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మిస్టర్ నాగరాజ్కి ఒక 10 లక్షల లాస్ వచ్చింది F&Oలో. సో ఈ 10 లక్షల లాస్ వచ్చింది. అలానే దీనికి శాలరీ ఇన్కమ్ కూడా ఒక 5 లక్షలు ఉంది. సో టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సో ముందుగా నేను శాలరీ ఇన్కమ్ని తీసుకున్నా. ఒక పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శాలరీ ఇన్కమ్ని లాస్ ఏదైతే ఉందో దాంట్లో అడ్జస్ట్ చేయడానికి వీలు ఉండదు. ఓకే, సో శాలరీ ఇన్కమ్ నేను ముందుగా తీసుకున్నందుకని ఇంకా F&O లాస్ వచ్చేసి మనకు ఒక 10 lakhs ఇక్కడ చూపిస్తున్నాం. తర్వాత మనకి సమ్ అదర్ బిజినెస్ ఉంది. తినకు కూడా ఒక క్లాత్ షోరూమ్ బిజినెస్ ఉందనుకోండి, తను దాంట్లో ఒక 4 lakh ప్రాఫిట్ వచ్చింది. సో 4 lakh ప్రాఫిట్ వచ్చినట్టయితే ఈ 10 lakhs లాస్ట్లో ఈ 4 lakhsని అడ్జస్ట్ చేయొచ్చా? చేయొచ్చు, ఎందుకంటే ఇది కూడా బిజినెస్ ఇన్కమ్ కాబట్టి అడ్జస్ట్ చేయొచ్చు. సో ఈ 4 lakh మీద నేను ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. అలానే ఒక ప్రాపర్టీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అమ్మేడు, దాని మీద ఒక 5 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో దీన్ని అడ్జస్ట్ చేయొచ్చా? మరి ఎస్, అడ్జస్ట్ చేయొచ్చు. ఇది క్యాపిటల్ గెయిన్ అయినప్పటికీ దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో దీనికి ఎగనెస్ట్గా సో ఈ 5 lakhs మీద కూడా దీన్ని ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. అలానే దీనికి కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, దాని మీద ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చింది, 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ని కూడా దీని మీద అడ్జస్ట్ చేయొచ్చా? ఎస్, అడ్జస్ట్ చేయొచ్చు. దీని మీద కూడా ట్యాక్స్ ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఈ టోటల్ ఇప్పటివరకు మనం 10 lakhs చూసాం కదా, ఈ 10 lakhs మొత్తం కూడా ఈ 10 lakhs లాస్ ఎగ్నెస్ట్గా అడ్జస్ట్ చేయొచ్చు, ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. అలానే ఇంకొక ఐటెం రెంట్ ఫ్రమ్ ది హౌస్ ఒక 1 lakh వచ్చింది, దీన్ని అడ్జస్ట్ చేయొచ్చా? యాక్చువల్గా అయితే అడ్జస్ట్ చేయొచ్చు. ఈ లాస్ ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే ఈ రెంట్ని కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో టోటల్ మనం ఇవి చూసినట్టయితే 11 lakhs వచ్చింది కదా, ఈ 11 lakhsని 10 lakhs ఎగ్నెస్ట్కి అడ్జస్ట్ చేసి మిగిలిన 1 lakh మీద మాత్రమే మనం ట్యాక్స్ పే చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఈయన ఎఫెక్టివ్గా ఇది ఎంత అయింది? టోటల్ ఇన్కమ్ 5 lakh శాలరీ ఇన్కమ్, ఈ 1 lakh ఈ దీన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ 6 lakhs అయింది కదా. ఇంకా మిగతా డిడక్షన్స్ కూడా ఉంటాయి కదా, జనరల్గా శాలరీ ఉన్నట్టయితే మనం ఐటీసీ యూజ్ చేసుకోవచ్చు, అదర్ హెచ్ఆర్ఈ అదర్ డిడక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మేబీ అవి ఒక 2 lakhs ఉన్నాయనుకుందాం. ఇంకా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఏంది 4 lakhs ఉంటుంది. ఆబ్వియస్గా 5 lakh బిలో వచ్చినట్టయితే ఎఫెక్టివ్గా మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఈవెన్ దో 2,50,000 అబోవ్ మనం ట్యాక్స్ కొంత పే చేసినప్పటికీ అది మనకు రిబేట్ లాగా వెనక్కి వచ్చేస్తుంది. సో ఎఫెక్టివ్గా 5 lakhs బిలో వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. సో ఈ ఎగ్జాంపుల్ కేసులో కూడా మనం ఏదైతే F&Oలో వచ్చిన లాస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేకుండా అడ్జస్ట్ చేసుకోగలిగాం. సో ఇది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ మీద డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్సెస్ సంబంధించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. హోప్ మీకు ఈ సెషన్ నచ్చింది అనుకుంటా. తప్పకుండా ఇప్పటివరకు ఈ సెషన్ లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, సో దట్ మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ సెషన్ చాలా బాగా యూజ్ అవ్వచ్చు. అలానే మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేకుంటే వేరే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్, పేటిఎం ఇలా అదర్ డిస్కౌంట్ బ్రోకర్స్ అకౌంట్ ఓపెన్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అవి యూస్ చేసుకుని మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సో దట్ మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.